నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తత్ర పశ్చాత్ సుదన్ పార్థ పుత్రున్ అత పితామహ ఆశ్చర్యన్ మతులన్ భ్రాతన్ పుత్రాన్ పౌత్రన్ సఖిం తథా స్వసురాన్ సుశ్రుతాస్ సైవ సేనయోరుభయోర్ అపి. ముందు శ్లోకంలో కృష్ణుడు చెప్పిన విధంగా కృష్ణుడు అందరినీ చూడమని చెప్పి అర్జునుడికి చెప్తాడు కదా. కృష్ణుడి మాటల ప్రకారం అర్జునుడు అందరినీ చూస్తాడు. అంటే తన తండ్రి సమానమైన బిరుశ్రావణి, ఇంకా తన తాతలు మరియు మామలు కూడా ఉంటారు కదా. తాత సమానమైన భీష్ముని, ఇంకా గురువు సమానమైన ద్రోణాచార్యని, కృపాచార్యాన్ని, ఇంకా తనకి సమానమైన దుర్యోధనుడిని, సోదరులు లాంటి అశ్వత్థామని, కృతవర్మని, ఇంకా తన కొడుకు సమానమైన దుర్యోధనుని పుత్రుల్ని, లక్ష్మణాన్ని, ఇంకా కొడుకుల్ని, మనవల్ని, అలా అందరినీ చూస్తూ ఉంటాడు కదా. అలా అందరినీ తన శాసనంని మొత్తం చూస్తాడు. అంటే తనతో పాటు ఉన్న తోబుట్టులు, తన బంధువులందరినీ గమనిస్తాడనమాట అర్జునుడు. అదే ఈ శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ.